ఇది దుబ్బ కాదు, 2.5 కోట్ల బీటీ రోడ్డు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనము ముత్తన్పేట నుండి పార్టీకి వెళ్ళే రోడ్డు పైన ఉన్నాము. ఇది ఐటీడీఏ ఉట్నూరు వారు దాదాపు 2.5 కోట్ల రూపాయల శాంక్షన్తో ఈ రోడ్డు వేపించిండ్రు. ఈ రోడ్డు దిస్తుని చూస్తే ఎంత దారుణంగా ఉందో చూడండి. వర్షాకాలం ఉండని, ఎండాకాలం ఉండని, చలికాలం ఉండని. నువ్వు వర్షాకాలం వస్తే బురద ఉంటుంది కాబట్టి పోలేకపోతారు. ఒకవేళ చలికాలం వస్తే ఇక్కడ నుంచి హెవీ లోడ్ వెహికల్స్ ఇవి ఏవైతే క్రషర్లు ఉన్నాయో ఆల్మోస్ట్ ఆ క్రషర్ నుంచి వచ్చే లారీల నుంచి ఆ దుమ్ము వల్ల ఇబ్బంది పడతారు. సో ప్రతిరోజు స్థానిక ప్రజలు ఈ లోపల ఉన్న గ్రామాలు పాల్డి, సాండ్గాం, కౌటి, అదేవిధంగా తాటిపల్లికి కూడా వెళ్ళొచ్చు ఈ రూట్ నుండి. ఈ గ్రామం ప్రజలు ప్రతిరోజు కూడా నానా తంటాలు పడుతూనే డే ఇట్లా హెవీ లారీలు నడిచి ఈ రోడ్డు ఎంత దరిద్రంగా మారిపోయిందంటే, ఈ రోడ్డు వల్ల ఎవరైతే రైతులు ఈ రోడ్డు పక్కన 2 పక్కల పంటలు వేస్తున్నారో ఆ దుమ్ముకి ఈ లారీల వల్ల వచ్చే దుమ్మంతా కూడా పంటల పైన పడి కనీసం వాళ్ళకి పంట దిగుబడి కూడా వస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ 2.5 కోట్ల స్కామ్ ఏదైతే ఉన్నదో దీనిపైన అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరంటే వాళ్ళ వాటా ఎంత ఉన్నదనే అనుమానం కూడా మనం వ్యక్తం చేయాలి తప్పకుండా. అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ పత్రికలలో కానీ ఈ విషయం పైన ఎంత చర్చ జరిగినా సరే ఇప్పటి వరకు కూడా దీనిపైన చర్యలు లేవు. నియోజకవర్గంలో కానీ చాలా చోట్ల ఇటువంటి కన్స్ట్రక్షన్ చేసి వదిలేసిండ్రు. మీరు ఇక్కడనే పక్కన కనికి అనే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్కి వెళ్ళే దారి కూడా ఇట్లనే. సో ఏ పనులు మొదలుపెట్టినా సరే మధ్యంతరంలో వదిలేయడము వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కానీ నేనేమంటున్నా అంటే ఇంత క్లియర్గా వీళ్ళు ఇంత ఓపెన్గా ఈ స్కామ్లను మధ్యలో చేసి వదిలేస్తున్నారంటే కేవలం అది వాళ్ళ ఒక్కల వల్లే కాదు, ఖచ్చితంగా కింది నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి దీనిపైన 100% వాటా ఉంటుంది. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు మీ దగ్గర చెప్తున్నానంటే ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించకుంతమంది వాయిస్ రైజ్ చేసినా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేసినా కూడా దీనిపైన చర్యలు తీసుకుంటలేరంటే తెలంగాణ ప్రజల ధనాన్ని స్పెషల్గా ఆదివాసుల కోసం ఏదైతే వాళ్ళ ఉన్నతి కోసం ఉపయోగించాల్సిన ఫండ్ ఏదైతే ఉన్నదో అది దుర్వినియోగం అవుతున్నది. ఇదే ఆ పనికి సంబంధించిన బోర్డు ఉన్న వివరాలు. ఈ బోర్డు మనకేం చెప్తుందంటే ఇది ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద శాంక్షన్ చేసిండ్రు. దాదాపు 2.5 కోట్లు. ఈ డిపార్ట్మెంట్ వారి కార్యాలయం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయం రాజంపేటలో ఉన్నదట. రాజంపేట అంటే ఆంధ్రప్రదేశ్. ఎవరో ఆంధ్ర ఇంజనీర్కి తెలంగాణ ప్రజలు పడే గోసలు ఏమొస్తాయి, ఆయనకి ఏం తెలుస్తుంది నాకు అర్థం కాక అడుగుతాను. ఇవాళ ఈ రోడ్డు మనం చూసుకున్నట్టయితే దాదాపు సగం రోడ్డు కూడా ఇట్లనే ఉంటుంది. అటు అవతల ఏదో నామకే వస్తే చూపించడానికి కొంత వేసిండు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వేసిండు. దాదాపు 1 కోటి రూపాయల స్కామ్ ఈ దీనిపైన జరిగింది. ఈ 1 కోటి రూపాయల స్కామ్ గురించి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నది లేదు. ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా చూసి చూడనట్టు ఉంది. ఈ పని పూర్తయి ఆల్మోస్ట్ ఆ బోర్డు కూడా చిలుము పట్టిన పరిస్థితి వచ్చినా సరే దీని గురించి ప్రభుత్వం కానీ లేదంటే ఎవరైతే అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకుంటలే. ఫలితంగా ఈ ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనిపైన ప్రతిరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ బోర్డు మీద చూస్తే అది మంచిగా ఏం రాసిందంటే ప్రజాధనం ప్రజల సౌకర్యార్థం రహదారి భద్రత. ఇక్కడ రహదారే లేదు, ఇంకా ప్రజల సౌకర్యం ఎక్కడున్నది? ఇంతకు ముందన్న కొంచెం ఆ చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఇగో గిజుడు చూపెట్టి ఒకసారి చూడు. ఇగో ఈ పెద్ద పెద్ద లారీలు ఈ ఉన్నాయి కదా, ఈ కంకర లారీలు ఈ పోకముందు ఈ రహదారి మంచిగానే ఉండేది. అప్పుడు కూడా మట్టి రోడే, కాకపోతే బురద అయ్యేది కాదు, ఇగో ఇంత పెద్ద పెద్ద బొందలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆ ఉన్న కాస్తో కూస్తో ప్రజా సౌకర్యం కూడా ప్రజలకు లేకుండా చేసిండ్రు. హెచ్చరిక రహదారిపై కేజీ వీల్స్ తిరుగుబాటు నిషేధం. ఇక్కడ కేజీ వీల్స్ ఇది నిషేధించుడు కాదు, ముందు ఈ ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్టర్లన్నీ దోచి అమాయకమైన ప్రజల సొమ్ములను ప్రజాధనాన్ని అలా కడుపులు నింపుకుంటున్నారు కదా, వాళ్ళని నిషేధించాలి. ఓవర్లోడ్తో వెళ్తున్న ఈ లారీలు ఉన్నాయే, ఈ లారీలు రోజు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ రోడ్ని మొత్తం పాడు చేస్తున్నాయి కదా, ఈ లారీలను నిషేధించాలి. ఈ దొంగతనం ఇంత పెద్ద ఓపెన్ స్కామ్ జరుగుతున్నా సరే పట్టించుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉందే ఇది మొత్తం ఈ సిస్టమ్ అంతా ఉందే, ఈ సిస్టమ్ని నిషేధించాలి. అంతేగాని ఈ వీల్స్ని నిషేధిస్తే ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఈ ఇక్కడ గద్దె కట్టుకున్నారు ఎంఆర్పిఎస్ వాళ్ళు, ఆ గద్దె కట్టుకుంటే ఆ గద్దెను కూడా చివరికి ఆ గద్దెను కూడా వదలకుండా దాన్ని కూడా లారీతో గుద్ది నాశనం చేసి ఇంత దౌర్జన్యం జరుగుతున్నా వీళ్ళ స్కామ్లని స్కీమ్లను ప్రజలకు వీళ్ళ నుండి రక్షణ కల్పించే నాదుడు లేడు.
ఇది సిరిపుర్ నియోజకవర్గంలో ఉన్న మరొక దీనమైన పరిస్థితి. మరో చోట మరోసారి మరో సమస్యపై కలుద్దాం. జై తెలంగాణ.